హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం సూపర్ ఈకో అంటే మనకి ఇంతకుముందు సహారా ఉండింది కదా, దాంట్లో నుంచి ఇప్పుడు సూపర్ ఈకో అని అయితే నేమ్ మార్చి తీసుకొస్తున్నారనమాట. ఇది ఫుల్ అండ్ ఫుల్ లగేజ్ వెహికల్. ఒక మంచి లగేజ్ వెహికల్ కావాలనుకునే వాళ్ళకు ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంతకుముందు మనం కొమాకిలో చూసుంటాం, సేమ్ ఇదే మారిన వెహికల్స్ వచ్చేవన్నమాట. ఇప్పుడు వీళ్ళు సూపర్ ఈకోలో తీసుకొచ్చారు. దీని బ్యాటరీ కెపాసిటీ చూసుకుంటే మనకు 60 వాట్స్ 43 AH బ్యాటరీ వస్తుంది. అలాగే ఇంకొక మోడల్ ఉంది 49 AH బ్యాటరీ వస్తుంది అనమాట. రెండింటికి 100 కిలోమీటర్స్ రేంజ్, కానీ లోడ్ కెపాసిటీ అయితే చేంజ్ అవుతుంది అనమాట. దీంట్లో మీకు ఇంకా మోడ్స్ గీర్స్ అవన్నీ చెప్పాల్సిన పని లేదు, అన్ని వెహికల్స్లోనూ ఉండే విధంగానే ఉంటుంది. డిజిటల్ డిస్ప్లే వస్తుంది. వీళ్ళు ఎందుకు డిస్ప్లే ఆన్ చేయలేదంటే వాళ్ళు అప్పటికప్పుడు బ్యాటరీ ఇచ్చిన మనం సేల్స్ టైంలో బ్యాటరీ ఫిట్ చేసి మనకి ఏ బ్యాటరీ కావాలనో ఆ బ్యాటరీ ఫిట్ చేసి ఇస్తారనమాట. అంటే హెవీ బ్యాటరీ ఉంది, నార్మల్ బ్యాటరీ కూడా ఉందన్నమాట. దానివల్ల వాళ్ళు ఆన్ చేసి అయితే నాకు చూపించలేదు. మీరు వెహికల్ అయితే ఈ విధంగా ఉంటుంది చూడండి. ఫ్రంట్ మనకు డ్యూయల్ సస్పెన్షన్ వస్తుంది, మనకు కాల్ పెట్టుకోవడానికి ప్లేస్ ఉంటుంది, డిస్క్ వస్తుంది, బ్యాక్ సైడ్ మనకు డిస్క్ వస్తుంది. అలాగే మనకు ఈ సీట్ కింద కెపాసిటీ ఉంటుందన్నమాట. అంటే ఒక చిన్న బూట్ స్పేస్ అయితే ఉంటుంది. అలాగే మనకు ముందర కూడా చూడండి, ముందర మనకు పెట్టుకోవడానికి ప్లేస్ అయితే చాలా బాగుంది. బ్యాక్ సైడ్ కూడా మనకు నార్మల్గా కూర్చునేదానికి ఉంటుంది. అలాగే మనం లగేజ్ పర్పస్గా మనం అటు పక్క ఈ పక్క రెండు పక్కల ఓపెన్ చేస్తే ఈ సెంటర్లో ఉండే ఈ పీస్ కూడా మనం బ్యాగ్ తీసుకొని పెట్టుకోవచ్చు అనమాట. అలాగే లగేజ్ ఏదైనా పెట్టుకొని కూడా తీసుకొని పోవచ్చు. దగ్గర 200 నుంచి 300 కేజీల వరకు వెయిట్ దీంట్లో పడుతుంది అనమాట. దాంట్లో అయితే 400 కేజీల వరకు వెయిట్ అయితే వేసుకోవచ్చు. మనకు హబ్ మోటార్తో వస్తుంది. 25 to 35 కిలోమీటర్స్ స్పీడ్ అయితే వస్తుంది. 3 సస్పెన్షన్స్, ఒక సైడ్ 3 సస్పెన్షన్, ఆ పక్క 3 సస్పెన్షన్, అలాగే 6 సస్పెన్షన్స్ అయితే దీంట్లో వస్తాయన్నమాట. హెవీ క్వాలిటీ, హెవీ గేజ్తో అయితే వస్తుంది. ఫ్రంట్ మనకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఫ్రంట్ వస్తుంది అనమాట. ఇంకా కాస్ట్ చూసుకుంటే 2 వేరియంట్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చి 1,15,000 వస్తుంది, 1,23,000 రెండోది వస్తుంది అనమాట. ఈ రెండిట్లో ఏం లేదు, లగేజ్ డిఫరెన్స్ ఉంటుంది, బ్యాటరీ కొంచెం ఏహెచ్ తేడా వస్తుంది అనమాట. ఇంతేనండి. ఈ షోరూమ్ చూసుకుంటే తిరుపతి రేణిగుంట పోయే రూట్లో కాటన్ మిల్ దగ్గర హోండా బిగ్ వింగ్ షోరూమ్ ఆపోజిట్లో అయితే వస్తుందన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫాలో అవుతుండండి.